నేను మంచివాడు అనుకున్నాను, బలి ఫ్రెండ్ అవుతున్నాయి మీ కాడయ్యా. ఇక ఈ పద్ధతిగా వేరయ్యా జాగాలు పెట్టింది. చేసే పనులన్నీ చేసేసి ఇప్పుడు భయపడతా. మంచోడు మంచోడు అంటే రాంబాబు వాడు మంచం కిందకి దూరి. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. ఈ రోజు నేను మీకు ప్రాంక్ చేయబోతున్నాను. ఏం చేస్తున్నా అంటే చాట్ జీపీటీ యూజ్ చేసి మా బాబు పక్కన ఒక అమ్మాయిని పెడతాను, అది తీసుకుపోయి మా అమ్మమ్మకి చూపిస్తాను. ఆ రియాక్షన్ ఎలా ఉందో మీరు చూడండి. జీపీటీ యూజ్ చేసి ఫోటో అయితే చేసాను, ఇట్లా మీరు ఒకసారి ఈ ఫోటో మా అమ్మమ్మకి చూపించి మా బాబు ఎవరితోనో మాట్లాడుతున్నాడు, పైన కొంచెం చెప్పమ్మా, ఎవరికి తెలియకుండా చెప్పమ్మా అని చెప్పి మా అమ్మకి చెప్తాడు. అమ్మమ్మ ఇంకా లోపల ఉంటే ఇట్రా నీకు ఒక విషయం మాట్లాడాలని చెప్పి పిలిచి బయటికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాను. పింకీ నువ్వు ఫోన్ చూసుకుంటున్నా అని ముందే అమ్మమ్మ అడగకుండానే కవర్ చేసేసాను. మనం మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, అలాంటిది నేను సీక్రెట్ ని మరీ సీక్రెట్ గా చిన్నగా చెప్పాను. సో అసలు అయిపోయింది. సో నేనే చెప్తాను చూడండి. బాబుల్లా ఎవరితోనో మాట్లాడుతున్నాడు, చాలా రోజుల నుంచి నేను చూశాను ఆయన ఎవరితోనో మాట్లాడడం. అదంతా తెలుసుకొని నీకు చెప్దామని చెప్పేసి వచ్చాను. అమ్మకు చెప్దాం అనుకుంటే అమ్మ మళ్ళీ బాధపడుతుందేమో, నీకే చెప్తున్నాను, నువ్వు విని అడుగుతావు కదా అని చెప్పేసి. చూడు నీకు కావాలంటే ఫోటో చూపిస్తాను, వాళ్ళు ఎలా ఉన్నారు. తీసుకుని వచ్చాను. నాకు 1000 చూపిస్తాను. ఫోటో తీసాను కదా, ఇందుకే ఆయనతో మాట్లాడుతున్నా. అంటే పిలిచాను మాట్లాడుతున్నా. అమ్మ వెళ్ళిపోతే మాట్లాడతాను. ఇంట్లో కూడా తీసా అంటే అక్కని మాట్లాడుతా ఉంది, తీసుకుని వచ్చా చూపిస్తాను. మళ్ళీ అమ్మకు రాదులే, నీకు చూపిస్తే నువ్వు మాట్లాడతావు కదా అని చెప్పేసి చెప్పా. నువ్వు చూపిస్తే అమ్మ గొడవ వేసుకుని చెప్తాను, అందుకే వేసుకుని ఏమి ఇట్లాంటి అల్లుడు అనుకున్నాను. నువ్వు అసలు నేను ఎక్కడ ఇక్కడ మన ఇంటికి రాలి దూరంగా ఉంటది. పోతాడు పొద్దున్నే, ఇప్పుడు వస్తాడు, అరుస్తా ఉంటాడు. నేను గురించి అడిగానని ఒకసారి గొడవ వేస్తున్నాడు. ఏం బుద్ధి పోతాడున్నాడు. ఓ బాబా రమ్మను బయట మాట్లాడతాను. కొనుక్కుంటే నీకు ఆయనకి కొనుక్కోలేదు, నీకు కొనుక్కోలేదు, నీకు అవసరమా? ఆయన చేసే పోయినట్టు నువ్వు ఆయన ఎదురు గురించి ఆలోచిస్తున్నావు. తెలుసుకుని పదం మాట్లాడలేదు. అమ్మ వస్తుంది కామా, నేను సై చేస్తున్నాను. అమ్మకి చెప్దామంటే వద్దు వద్దని చెప్తుంది. ఏం కాదు చెప్పేద్దాం అని చెప్తే ఆహా కామ్గా ఉండు అని నా జుట్టు మూడేసుకో అని చెప్పి కవర్ చేయడానికి చూడు ఎన్ని కష్టాలు పడుతుంది మా అమ్మమ్మ. అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతుంది. అత్త మీద కోపం తొత్త మీద చూపించడానికి నన్ను అరుస్తుంది. మా బాబు వస్తుంటే చూడండి, మా బాబుని ఎంత కోపంగా చూస్తుంది. ఇల్లుగాలి ఒకటి ఆడేస్తుంటే ఇంటానికి ఐస్ క్రీమ్ కరిగిపోయిందని ఇంకోటి బాధపడ్డాడంట. అట్టా అసలే బాధపడుతుంటే నేను ఇంకా పెట్రోల్ పోసి ఇంకా తగలబెట్టేస్తున్నాను లేనిపోని మాటలు చెప్పి. ఏదో ఒకటి చేసి మా నాయన ఈరోజు ఎలాగైనా మా అమ్మకి ఇరికిచ్చేసేయాలని చెప్పి మా అమ్మమ్మని ఒప్పించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాను. మా అమ్మమ్మ మాత్రం సస్సేమీరా ఒప్పుకోవట్లేదు. తగ్గేదే లేదు, అమ్మ ఏంది అడిగేది నేనే అడగతాను అని చెప్పేసి కూర్చోంది. మా ఇద్దరు సీక్రెట్ ఆయనతో మాట్లాడాలి. మంచోడు చూసా రమ్మంటే మంచోడు అంటే రాంబాబు వాడు మంచం కిందకి దూరి. ఆయన ఏదో ఒకటి అడిగేసి తేల్చు, రాకపోయినా పర్లేదు ఆయన ఇంటికి, మనం ఇంట్లో ఉండొచ్చు. అసలు ఏం పని అయితే బుద్ధి మరి నా కూతురు బాగుపడుతుంది, నెల్లూరులో ఇస్తే అని మాట్లాడితే నీకు
ఇప్పుడు ఇంత రాను జరుగుతుంటే దాచిపెట్టి అంటున్నాను. పెట్టేది మా ఇల్లు తెలుసుకోవాలి ఆలోచించని ఏమవుతుంది. ఇప్పుడు లాస్ట్ చెప్పేస్తాము గురించి తెలియని తెలుసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలా, మనతో ఉండేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళని తెలుసుకోవాలా. అది రద్దు కూడా నాకు తెచ్చింది అసలు సేపు రాడానికి అడిగితేమో నన్ను తిడతాడమ్మమ్మ, ఎట్ట పడితే మాట్లాడతాడా. మాట్లాడతాడు చెప్తూ వచ్చి ఇందాక అడుగుతుంది చెప్తే పెట్టింది పువ్వా రా నువ్వు చేసే పనులన్నీ చేసేసి ఇప్పుడు భయపడతట. నీతో మాట్లాడాలంటున్నారా? అమ్మ బల్ల పెట్టదా చెప్పమ్మా చెప్పు. నేను మంచివాడు అనుకున్నాను, బలి ఫ్రెండ్ అవుతున్నాయి మీ కాడయ్యా. నేను మంచివాడు అనుకున్నాను, బలి ఫ్రెండ్ అవుతున్నాయి మీ కాడయ్యా. ఏం పనులు కదా, ఏం పనులు ఇక పద్ధతిగా చేయగలిగా. చెప్పు ఏం పనులు చెప్పు. తీసుకొచ్చినవి చాలా మంది ఉంటారు, ఇచ్చే వాళ్ళకి ఉండాలి ఏదైనా. నీకేం పని ఈ టైంలో ఏమన్నా కావాలా? నా భార్య ఇట్టుందని ఆయా రోజుల్లో ఉండాలి, కానీ ఏం పని చెప్పండి. బిడ్డలకు తెలియాలా మనం చేస్తే. ఏమర్థండి ఫోటో చూపించమ్మా. ఏం చేసిండారు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అబద్ధం అబద్ధం అయితే అట్లా ఉంటుందమ్మా. నేనే చేసేట ఫోన్ లో నేను అట్ట పెట్టా, ఎవరో ఒక అమ్మాయిని మా నాయన పక్కన యాడ్ చేయని చెప్పేసి నేను పెట్టా. అది ఫోటో, నిజమైన ఫోటో ఇది. ఇది కూడా అబద్ధం అంట. ఇది నేనమ్మా, నిజం కాదు, అబద్ధం ఇది. అమ్మ చెప్పవా నిజం అనుకున్నా. జాగ్రత్త పెట్టింది. ఆయనకి నువ్వు దేనికి తిడుతున్నావో తెలియక తెలక దించుకొని ఏం చేస్తాను నేనేం చేస్తాను తిడతా ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదు. పోయిపోద్దన్న నాకు తెలియదు, నాకు చెప్తాం మా ఇట్రావా ఫోటోలు తీసిన గమ్ముకుండా ఏం చేసేదందా. చెప్పింది బాబు చేసే పనులు నేను అమ్మమ్మకు చూపించాను. మా అమ్మమ్మ బాబుని చెప్పింది, దాంట్లో నేనేం చేస్తాను. బాబు ఎవరితోనే ఉంటున్నాడు. నేను అమ్మమ్మకు చూపించాను. అమ్మమ్మ కాదు బాబు ఇంకేడ సీరియస్ అయిపోతాడు అని చెప్పాను. ఆమె చెప్పేసింది ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఏం మాట్లాడు అనుకుంటున్నా వాడు మాట్లాడు కదా, నేను అడగలేని. అమ్మమ్మ నేను చెప్పింది నిజమే అమ్మమ్మ. వద్దు మాట్లాడు. మంచోడు అయితేనా? అవును అవును. మనం ఎలా అక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను నీకా ప్రూఫా చూపిస్తా. అది నువ్వు తీసుకొచ్చి చూపించినవు. నిజమేనా మమతదా? వస్తుందా? అవన్నీ ఉత్తరేలే. నువ్వు డబ్బులు నూకేదానికి నువ్వు చూపించి